అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము చాలా మెత్తగా దూది కంటే స్మూత్గా ఉండే మెత్తనైన అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, కలర్ కానీ టేస్ట్ చాలా బాగుండిద్ది. అది ఎలా చేయాలంటే, ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం రోజు వాడే రైస్ కానీ రేషన్ రైస్ కానీ 2 గ్లాసులు రైస్ వేసుకోండి. ఇలా 2 గ్లాసులు రైస్ కోసం 1 గ్లాసు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోండి. మినపప్పు అయితే సపరేట్గా నానబెట్టండి. మినపగుళ్ళు అయితే డైరెక్ట్గా రైస్లో వేసేసి వాటర్ వేసి 2-3 సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకొని 6 గంటల వరకు నానబెట్టాలండి. ఇప్పుడు మరో చిన్న గిన్నెలోకి 1 స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవి కూడా నానబెడదాము. ఇప్పుడు ఇవి మొత్తం 6 గంటల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని చక్కగా మినపప్పు రైస్ అనేది నానిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెత్తగా దోసపిండిలాగా పట్టాలండి. మిక్సీ జార్ కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం రైసు మిక్సీ జార్లో వేసుకొని చాలా స్మూత్గా బరక లేకుండా ఈ అట్ల కోసం చాలా స్మూత్గా పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని కూలింగ్ వాటర్ వేస్తే మనకి పిండి అనేది వేడెక్కకుండా బాగుండిద్ది. కూలింగ్ వాటర్ వేసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేయాలి. ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో మెంతులు కూడా వేసుకొని పిండి మొత్తం ఇలా మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఇది 8 గంటల వరకు పక్కన పెట్టేయాలండి. అప్పుడే మనకి అట్లన్నీ పిండి అనేది చక్కగా పులిసి అట్లు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పిండి అనేది చక్కగా పైకి వచ్చింది, పొంగింది. ఇలా పొంగిన పిండిని బాగా ఒకసారి కలిపేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని అట్లు వేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలి. మీరు మిక్సీ వేసేటప్పుడే కొంచెం వాటర్గా ఉంటే అవసరం ఉండదు. ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. ఇలా సాల్ట్ జీలకర్ర వేసి బాగా కలపాలి. మనకి పిండి అనేది కొంచెం టైట్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసుకొని పిండి అంతా బాగా కలపాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ఉల్లిపాయల రుద్దితే మనకి దోశ అనేది చక్కగా వస్తుంది. ఇలా చిన్న చిన్న మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్న అట్లలాగా వేసుకుంటే బాగుంటాయండి మెత్తగా. ఇలా చిన్నగా అట్లు వేసి 1/2 స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసి మరోవైపు కూడా ఫ్రై చేయాలి. తెల్లగా స్మూత్గా అట్లు అనేది చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా స్మూత్గా వస్తాయి. మన కట్ అనేది వేరే వైపు కూడా ఫ్రై చేయాలి. చూసారు కదా, కలర్ చాలా బాగుండిద్ది. ఇలా పిండి అంతా మీకు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు అట్లు. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు పెద్ద దోశ కరకరలాడేటట్టు కాకుండా ఒకసారి ఇలా మెత్తగా ఉండే దోశలు ట్రై చేయండి. ఈ దోశలు ఇష్టపడతారు. అంతేనండి, మెత్తనైన అట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.